నమస్తే ఎస్వీఆర్ ఛానల్ న్యూస్కి స్వాగతం. నేను డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. కదిరిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. సేంద్రియ ఆహార ఉత్పత్తులే శ్రీరామ రక్ష. ఆదరణ నేచర్ కోకోఫిట్ దుకాణాలను ప్రారంభించిన ఆర్డిటి ఉమెన్స్ వింగ్ డైరెక్టర్ విశాల ఫెర్రర్, అనంత దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీనివాసులు. మహాత్ముని మార్గం అనుసరణీయం. గాంధీ వర్ధంతి సభలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పిలుపు. సామాజిక చైతన్యం అభినందనీయం. ఆర్టిస్టులను అభినందించిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలు వెంకట్ కట్ట, వెంకటేశ్వరరావు ప్రభు, డైరెక్టర్ రషీద్. తొలి దళిత అవధాని ఆశావాదికి పద్మశ్రీ, జిల్లాకే గర్వకారణమన్న జాబ్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఆజాద్ సనప రామకృష్ణ. అణగారిన వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం. నేతలు మారుతి, లింగారెడ్డి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నేతలు ఎన్నికల వేళ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు ఫైర్. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. అక్కడి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పలువురు సర్పంచ్ అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కదిరి డిఎస్పి భవ్యకిశోర్తో చర్చించారు. ఆధునిక జీవన శైలిలో సేంద్రియ ఆహార ఉత్పత్తులే శ్రీరామ రక్ష అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మహిళా విభాగం డైరెక్టర్ విశాల ఫెర్రర్, అనంతపురం దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఏ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఈరోజు అనంతపురం నగరంలో రామ్నగర్ కమ్మ భవన్ పక్కన ఆదరణ నేచర్ కోకోఫిట్ పేరుతో సేంద్రియ ఎరువులతో పండించిన 2 ఆహార ఉత్పత్తుల దుకాణాలను విశాల ఫెర్రర్, డిఎస్పి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదరణ గ్రూప్స్ చైర్మన్ నల్లపాటి రామకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ ఆదరణ వ్యవసాయ క్షేత్రంలో తాము పండించిన సేంద్రియ ఆహార ఉత్పత్తుల గురించి అతిథులకు వివరించారు. అనంతరం విశాల ఫెర్రర్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆదరణ నిర్వాహకులకు ఆర్డిటి సహకారం ఎల్లవేళలా ఉంటుందని విశాల పేర్కొన్నారు. తాము కూడా మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి సేంద్రియ పద్ధతులను తప్పకుండా పాటిస్తామని ఆమె చెప్పారు. డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ సేవాభావంతో రామకృష్ణ దంపతులు చేస్తున్న మంచి కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. వ్యవసాయం, సామాజిక సేవ, విద్యా, వ్యాపార రంగాల్లో వారు మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా డిఎస్పి ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెడ్స్ సంస్థ ప్రతినిధి భానుజ, కంబదూరు షేక్ నబీ రసూల్, గాయకుడు లెనిన్, యాంకర్ రమేష్, ఆదరణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన ప్రత్యేకత ఇది రోజు మార్నింగ్ 9 వరకు పెట్టి రేపు మార్నింగ్ తీసేస్తాం. 7 to 9 మార్నింగ్ 7 to 9. 9 రకాల లీఫీస్ కూడా 360 పెటీస్ అవైలబుల్. ఇది ముల్లంగి ఆదరణ వ్యవసాయ క్షేత్రంలో 100% ఆర్గానిక్ సిస్టంలో పండించినటువంటి వివిధ రకాల ధాన్యాలు, అట్లాగే ఇంటికి అవసరమైనటువంటి అనేక ఆహార వస్తు ఉత్పత్తుల్ని అనంతపురంలో ఈరోజు రామ్నగర్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆర్డిటి ఉమెన్స్ వింగ్ డైరెక్టర్ విశాల ఫెర్రర్ గారు, అట్లాగే దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు గౌరవనీయులు శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది అనంతపురం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రజలకు ఇలాంటి వస్తు ఉత్పత్తులు చాలా ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగాను మేలు చేస్తాయని చెప్పి అతిథులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విశేషాలని వారినే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లాలో మీరు కరువు జిల్లాలో ఆర్డిటి వచ్చిన తర్వాత దాదాపుగా చాలామంది కరువు కూరల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఆకలి పరంగాను, తర్వాత వైద్యం పరంగా, విద్య పరంగా అన్ని రకాలుగా మేలు జరిగింది అందరికీ. అంటే ఆర్డిటి ఫాదర్ ఫెర్రర్ గారు ఒక వెలుగు అనంతపురం జిల్లాకు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మీరు, వారి కోడలుగా మీరు ఈ అనంతపురం జిల్లా రైతులకు ఈ పంటలు ఇవన్నీ ఎట్లా ఉపయోగపడతాయని మీరు భావిస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆదరణ కృష్ణారెడ్డి గారికి, శైలజ గారికి, అలాగే కుటుంబం అందరికీ కూడా. ఎందుకంటే మనం ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కువగా అన్ని మెడికేటెడ్ వస్తువుల్ని తింటున్నాము. అలాంటి సిచ్యువేషన్లో నుంచి ఆర్గానిక్ పండించి అందరికీ సప్లై చేయాలా అనంతపూర్లో అనే ఆలోచనని ముందుకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యాలన్నీ కూడా తిండి మీద ఆధారపడి ఉన్నాయి. మంచి తిండి తింటేనే ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వీలైనంత ఆర్గానిక్ సైడ్ అయితే మనం వెళ్ళాలా. మళ్ళీ చిరుధాన్యాలు కూడా చాలా ముఖ్యమైనవి ఇప్పుడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా చిరుధాన్యాలే తినాలా, మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలా. ఇప్పుడున్న సమస్యల తరఫున మనం ఆలోచన చేయాలా. దీని మీద ఎక్కువ తీసుకునే దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, అట్లే కూడా సంతోషంగా ఉంటాము మన జీవితాలలోని చెప్పడానికి. అట్లాగే ఇక్కడున్న లోకల్ ఫార్మర్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా నచ్చింది. అంటే ఎక్కువగా ఫార్మర్స్ ఎక్కడ సేల్ చేసుకోవాలా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టోర్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి వాళ్ళది కూడా వాళ్ళ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనే అవకాశాన్ని ఇచ్చినందుకు నా తరఫున కృతజ్ఞతలు శైలజ గారికి, అట్లాగే కృష్ణారెడ్డి గారికి అని చెప్పి మనం చేసుకోవాలి. ఆర్డిటి సంస్థ కూడా చాలా రకాల ప్రయోగాలు చేసింది మేడం ఇట్లాంటివి. ఎందుకంటే జిల్లా ప్రజలను ఆదుకోవడానికి. మరి ఆదరణ వ్యవసాయ క్షేత్రం కూడా ఈరోజు 100 ఎకరాల్లో దాదాపుగా ఈ ప్రయోగం ఇట్లాంటివి చేస్తుంది. మరి ఆర్డిటి తరఫున మీరు వారికి ఏం చెప్తారు? వారికి ఎలాంటి సహాయ సహకారం చేస్తారు? అంటే మేము మామూలుగా ఫార్మర్స్కి మా తరఫు నుంచి ఎంత వీలైతుందో స్ప్రింక్లర్స్ కావచ్చు, వాళ్ళు ఏ పంటలు పెంచుకోవాలన్నా కూడా ఆర్డిటి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్తో పాటు ఇలాంటి సంస్థలు కూడా ఉండి అన్నీ మనం ఆర్డిటి నుంచి మిగతా సంస్థలు అందరం కలిసి రైతులు కూడా హెల్ప్ చేసే విధానంలో కానీ ఆలోచన చేస్తే ఫ్యూచర్కి రైతులు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన జీవితాలు కూడా బాగుపడేకి మంచి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యపరంగా మహిళలకు, మీరు మహిళా వింగ్ డైరెక్టర్ కాబట్టి మహిళలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు ఆరోగ్యపరంగా, తర్వాత ఇట్లాంటి సేంద్రియ వస్తు ఉత్పత్తుల ద్వారా? నేను ఇప్పుడు ఎస్పెషల్లీ నేను కూడా ఆర్గానిక్ సైడ్ ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నాను మహిళలతో. దాంట్లో వర్మీ కాంపోస్ట్కి నేను ఆల్రెడీ మహిళలతో, అంటే ఆవు పేడతో వర్మీ కాంపోస్ట్ న్యాచురల్ వేలో ఎట్లా తీసుకురావాలా అని చెప్పి దాని మీద మనం మాట్లాడుతున్నాము. అలాగే ఇప్పుడు పైప్లో కూడా గ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవాలా, తక్కువ సాయిల్తో, తక్కువ వాటర్తో ఎట్లా సాయిల్ గ్రో చేసుకోవాలనే దాని మీద నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ. మళ్ళీ మనము కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొన్ని పల్లెల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వ్యవసాయం పైన ఆ మహిళల్ని కొంచెం హైదరాబాద్ NIRD అనే ఆర్గనైజేషన్ నుంచి మనం కొన్ని అంటే ట్రైనింగ్స్ ఇవ్వడము, ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళకి ఏమైనా మనం మంచి అవకాశాలు ఇవ్వగలిగితే ఆ తరఫు నుంచి మహిళలు ముందుకు పోవాలా. చిరుధాన్యాలతో కొంచెం స్వీట్లు నేర్చుకోవాలనే ఉద్దేశం కూడా ఉంది. సో నేను శైలజ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడినాను. శైలజ గారి ద్వారా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ నేను కూడా మా మహిళలతో చేపియాలా, దాని ద్వారా ఆదరణకు కూడా మేము ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఫ్యూచర్కి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. అట్లాగే సార్ చెప్పండి, ఈ ఆదరణ ఏమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఆదరణ రామకృష్ణ గారిని, శైలజ మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే
ఆదరణ వ్యవసాయ క్షేత్రం చూడడం జరిగింది. అక్కడ వాళ్ళు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం కాకుండా ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. వీళ్ళంతా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ అనంతపురంలో ఇటువంటి 2-3 ఓపెన్ చేశారు అవుట్లెట్స్. ఈ అవుట్లెట్ కూడా ప్రజలు దీన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సేంద్రియ విలువలతో చేస్తున్న ఉత్పత్తులు మనం ఎంకరేజ్ చేస్తే రేపొద్దున మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆదరణ రామకృష్ణ గారు కానీ శిలయ్య గారు కానీ చాలా సేవా కార్యక్రమాలను చూడడం జరిగింది. వాళ్ళు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం కాకుండా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు బీద వాళ్ళకు కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. భారత జాతిపిత మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. ఈరోజు అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, నదీ మహమ్మద్, మాజీ మంత్రి లక్ష్మీదేవమ్మ కోడలు చందనా శివాజీ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్ముని అహింసా మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. విలువలు కలిగిన రాజకీయ లక్ష్యాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో 3వ రోజు కూడా అద్భుతమైన సామాజిక అంశాలతో కూడిన లఘు చిత్రాలు ప్రదర్శించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మోషన్ క్యాప్చర్ ఎక్విప్మెంట్ సౌత్ ఏషియా డైరెక్టర్ వెంకట్ కట్ట, ప్రముఖ సినీ సంభాషణల రచయిత అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రభు హాజరై లఘు చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు డైరెక్టర్ రషీద్ అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎందరో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, దర్శకులు, రచయితలు ఈ పోటీల ద్వారా సినీ కళారంగాలకు పరిచయం అవుతున్నారని వారు చెప్పారు. దర్శకులు, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు రషీద్ మాట్లాడుతూ రేపు సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రాజహంస హోటల్లో ఈ ఫెస్టివల్ ముగింపు సభ ఉంటుందని చెప్పారు. విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వ్యాఖ్యాత నటుడు రమేష్, సాయి సంస్థ ప్రతినిధి విజయసాయి, పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు. కాగా 3వ రోజు మొత్తం 18 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఎందుకంటే మనకి 3 పూట్ల అన్నం తినాలంటే కంపల్సరీ ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాల్సిందే. ఎనీవే డైరెక్టర్ గురించి మాట్లాడదాం. డైరెక్ట్ మీరు స్టోరీస్ డైరెక్షన్ అన్ని ఓకే. మీరు ఆర్టిస్టులు అంతా చాలా సింపుల్గా, అంటే చాలా సింపుల్గా ఒక 4-5 మెంబర్స్ పెట్టేసుకొని వీళ్ళే మొత్తం స్టోరీ డైరెక్షన్ అన్ని వేసి చాలా అద్భుతంగా చేశారు. దీని గురించి 2 మాటలు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏఎఫ్ఎస్ అండి. అనంతపూర్లో ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతోంది. ప్లస్ అంటే ఇలా షార్ట్ ఫిల్మ్స్ని గ్యాదర్ చేసి అందరినీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. అరే లాస్ట్ టైం ఎందుకు మిస్ అయ్యామో అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సో ఇక అదే షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, సో రైతు సీఎం అయితే అండి యాక్చువల్గా సేమ్ అన్న రైస్ చేసిన పాయింట్ ఎలా ఉంది అంటే సేమ్ మాకు కూడా అదే వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు రైతు మీద కాన్సెప్ట్ అంటే ఓన్లీ రైతు పడుతున్న బాధలు లేదా రైతు ఆత్మహత్యలు లేదా సంథింగ్ ఇలా ఒక రైతు పడుతున్న బాధల గురించి లేదా అలా ఉంటుందన్నమాట. బట్ రైతు మీద ఒక కాన్సెప్ట్ తీయాలా, తీస్తే ఒక సొల్యూషన్ ఉండాలా.
ఆ సొల్యూషన్ ఏదైనా ఖచ్చితంగా చేయదగ్గ సొల్యూషన్ ఉండాలా అనేది ఒక మైండ్లోకి వచ్చింది అనమాట. సో అలా ఈ రైతు సీఎం అయితే అనేది ఒకటి తీసుకున్నాను. సో అలాంటి ఆ టైంలో ఏమైందంటే, సో సొల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏమైపోతుందంటే ముందు మనము ఏంటది అంత ఉమ్మడి కుటుంబం అనమాట, మన ఫ్యామిలీస్, మన పూర్వీకులంతా. సో పెద్ద ఎక్కువ పొలాలు ఉంటే ఆ పొలాల్లో ఇంత ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోని మనమంతా ఉండేవాళ్ళం అనమాట. సో రాను ఏమైపోయింది, అంతా స్ప్లిట్ అయిపోయారు. ఏంటది ఉమ్మడి కుటుంబాలు కాస్త అంతా సింగిల్గా ఉండడము, ఒకరికి పెళ్ళి అయిపోతే వాళ్ళు సపరేట్ అయిపోవడము, ఇలా అయిపోవడం వల్ల ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరి థింకింగ్ ఏంటి, అరే నా ఫ్యామిలీకి నా కొడుక్కి నేను ఒక స్థలం కొనాలా, నేను ఇల్లు కట్టుకోవాలా అనే ఒక కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చేసి ఏమైపోయింది అంటే స్థలాలు అనేది ఎక్కువ కొనడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. రేపు పొద్దున్నే పండించే భూములు తగ్గిపోయి ఈ ఇల్లు కట్టుకోవడానికి దీనికే స్థలాలు వస్తున్నాయి అనమాట. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఎక్కువ స్థలాలు ఇచ్చేయడము ఇలా చేస్తున్నారు అనమాట. సో నాకేమనిపించింది అంటే ఇలా స్థలాలు ఇచ్చేసుకుంటూ పోతే, లేదా మనము ఉమ్మడి ఫ్యామిలీగా ఉండకుండా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతే రేపు పొద్దున్నే అగ్రికల్చర్ ల్యాండ్ కాస్త తక్కువ అయిపోయి నివాస ఏంటది మనం ఉండడానికి ఉండే ల్యాండ్ ఉంటుంది కదా, అది ఎక్కువైపోతుంది అనమాట. సో అదేదో 3/4 ల్యాండ్ మాత్రమే ఉంది అని చెప్తుంటారు. మనకి చుట్టూ సముద్రం ఉంటుంది, మన ఇండియా కాదు మొత్తం మన వరల్డ్ చుట్టూ గ్లోబ్లో అంతా సముద్రమే ఉంటుంది, ఒక 3/4 మాత్రం మన ల్యాండ్ ఉంది అంటున్నారు. సో ఇలా మనం ఇల్లు కట్టుకుంటూ ఇంకొక 30 years అలాగే వెళ్తున్నామంటే ల్యాండ్ అనేది తక్కువైపోయి ఓన్లీ పండించడానికి ఏమీ లేకుండా రేపొద్దే మనం కూడా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి టైంలో నాకు అనిపించింది ఏంటి అంటే, ఓకే గవర్నమెంట్కి అనేది ఒక మెసేజ్ ఇద్దాము. ఎందుకంటే మనం ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా కూడా రైతు ఆత్మహత్యలు అలానే ఉంటాయి. వాళ్ళు చనిపోతూనే ఉంటారు, వాళ్ళు సబ్సిడీ అని. ఈవెన్ ఇప్పుడు కూడా కేంద్రంలో కొన్ని తీసుకొచ్చారు చట్టాలు, అవి కూడా కరెక్ట్ కాదు, తప్పు అని రైతు సంఘాలు గొడవ చేస్తున్నాయి. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే, అరే ఇదంతా వద్దు, గవర్నమెంట్ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ఏంటది, రైతు అందరూ ఎంప్లాయీస్ అయితే ఎలా ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే రైతు మనం చులకనగా చూస్తాం, అరే ఎప్పుడు మట్టిలో ఉంటాడు, పేడ విసుకుంటుంటాడు, లేదా గడ్డి విక్కుంటాడు అని చెప్పి చులకనగా చూస్తాం. అదే ఒక రైతు ఎంప్లాయ్ అయితే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రైతుని గౌరవిస్తాం కదా. సో అలా రైతు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలా, గవర్నమెంటే వ్యవసాయం చేయాలా. సో ఇలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున్నే ఈ ఫార్మింగ్ సెక్టార్లోకి చాలా మంది యువత వస్తారనమాట. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ ఇలా అలా వెళ్ళిపోయి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మెంటల్ టెన్షన్ పడే కింద ఇక్కడ మన భూమిలో మనం వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అసలు ఆనందం వేరు. అసలు పండుతుందో లేదో పంట, కానీ మన భూమి మీద మనం ఉన్నామంటే ఆనందం వేరు కదా. సో అలా ఈ ఏంటది ఫార్మర్స్ అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేయడము, గవర్నమెంట్ వ్యవసాయం చేయడము, ఇలా చేసిందంటే ఈ ఫార్మింగ్ సెక్టర్ అనేది హైస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఈ కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం ఏంటంటే, సో యాక్చువల్గా తను వచ్చేసి మా కెమెరామెన్ అండి, తను కియాలో వర్క్ చేస్తుంటాడు. మా కెమెరామెన్ అంతా ఒక సింగిల్ డేలో షూట్ చేసామండి. ఇది కాన్సెప్ట్ ఒక రాసుకొని ఒక 2-3 వర్షన్స్ రాసుకొని ఒక ఫైనల్గా ఇప్పుడు చూసిన వర్షన్ని ఫైనల్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఇందులో వర్క్ చేసిన అంటే నా జర్నలిస్ట్గా వర్క్ చేసిన భాషా గాద్రి, తర్వాత తను కూడా చిన్న రోల్ చేశాడు, ఇంకా 2 అబ్బాయిలు ఇంకో రోల్ చేశారు. అంటే ఇంకోటి ఇందులో పాయింట్ కూడా యాడ్ చేశాను అనమాట, ఇప్పుడు ఉన్న డిజిటల్ మీడియా అనే పాయింట్ కొత్తది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఈ డిజిటల్ మీడియా ఏంటి అంటే, మామూలుగా ఇప్పుడు మన న్యూస్ పేపర్ చూసేవాళ్ళు ఎవరో పొద్దున ఎప్పుడో టీ షాప్కి వెళ్ళడమో ఆ టైంలో న్యూస్ పేపర్ చదువుతుంటారు అనమాట. న్యూస్ ఛానల్స్ కూడా ఎవరు పెట్టరు ఎక్కువ, ఎందుకంటే అంత గొడవలు అవే ఉంటాయన్నమాట. కానీ న్యూస్ చూడాలా అంటే ఏంటది, డిజిటల్ మీడియా. సో డిజిటల్ మీడియా అంటే ఏంటి, యూట్యూబ్ లేదా మన ఫేస్బుక్లో లేదా ఇలాంటి దీంట్లో కొన్ని పేజెస్ ఉంటాయన్నమాట, న్యూస్ పేజెస్. అలాంటి పేజెస్ ఆ కాన్సెప్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పడమే జర్నలిస్ట్ క్యారెక్టర్ అనమాట. అతను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ మీద ఇంటర్వ్యూ చేయడము, ఆ ఇంటర్వ్యూ ద్వారా అతనేదో నార్మల్గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే ఏంటది ఆ వ్యవసాయం చేసే వ్యక్తి రాష్ట్రంలో వ్యవసాయ రూపురేఖల్ని మార్చేసి ఒక ఐడియా ఇస్తాడనమాట. అక్కడికి తను అరే ఇట్లాంటి ఐడియా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఆ ఐడియాని తీసుకొని పోవడము, తను వైరల్ చేయడము, అలా ఈ కాన్సెప్ట్ అనమాట. సో గాడ్స్ గ్రేస్ ఉంటే మాది హైట్స్కి వెళ్ళాలా, సీఎం వరకు వెళ్ళి ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మీకు వాళ్ళు ఆలోచించాలా అనేది మా కోరిక అండి. సో అంటే ఏఎఫ్ఎస్ కానీ లేదా రషీద్ అని కానీ రమేష్ అని కానీ చాలా థ్యాంక్స్ అండి.
మమ్మల్ని నామినేట్ చేసినందుకు చాలా హోప్ ఉంది, ఖచ్చితంగా అవార్డు వస్తుంది అని. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని మాట మాట్లాడారు. మొబైల్లో తీసినారు. లేదు కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అసలు ఇందులో ఒక చిన్న రోల్ చేశాను. బేసిక్గా అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందంటే ఒకరోజు చెప్పాడు అనమాట, షాపులో తీద్దాం ఇలా అందరూ తీసుకున్నారు, మనం కూడా ట్రై చేద్దాం అన్నారు. అది నేను అడిగే స్టోరీ ఏముంటుంది భయ్య అంటే, అందరూ బేసిక్గా తీస్తున్నారు, మనం కూడా ఒకటి తీద్దాము, కాకపోతే రైతు గురించి తీస్తే బాగుంటుంది అని స్టోరీ చెప్పాడు. బాగా అనిపించింది. ఇది ఎప్పుడు తీద్దామని అంటే తీసాం, ఒక రోజు అయితే తీసేద్దాం, ఎక్కువ టైం అయితే పట్టదు, మరి ఇంత ఒక రోజే తీసాం కదా, అసలు ఇది క్లిక్ అవుతుందా, మనం చేయగలమా అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఇంత సక్సెస్ ఉందో తెలియదు. థ్యాంక్ యూ సార్. షార్ట్ ఫిల్మ్ మంచి మ్యూజిక్ ఉందా, లేకపోతే మంచి కెమెరా ఉందా, ఇంకోటి ఉందా, వాళ్ళు ఏదో వన్ డే అనుకుంటాను క్లిక్ అవుతుందా, అవార్డు, ఇవన్నీ కాదండి. నిజంగా ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో అయితే మంచి అంటే చాలా బెటర్ కంక్లూజన్ ఇచ్చినారు. 100% ఇది అమలు అయితే అద్భుతంగా ఉంటుంది. ఎవరు సావాల్సిన అవసరం లేదు, ఏ పాలిటిక్స్ ఉండవు, ఏముండవు. రైతు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎనీవే ఫైనలీ ఏపీఎస్లో 3rd షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ మనకి రషీద్ బాషా సార్ అండ్ యాంకర్ రమేష్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఎస్వీఆర్ ఛానల్ మా కోసం వచ్చి ప్రతిదీ నీట్గా షూట్ చేసి మాకు ప్రజెంట్ చేయడం వల్ల వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్వీఆర్ ఛానల్, ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్. నమస్కారం. సో ఈరోజు అనంతపురం ఫిలిం సొసైటీ వాళ్ళు అనంత ఫిలిం ఫెస్టివల్ అనేది టాలెంట్ అనేది బయటకు తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ యొక్క టాలెంట్ మేము పెట్టాం. ఎందుకంటే ఎంతోమందికి డైరెక్షన్ చేయాలన్న కోరిక, డైరెక్షన్ చేయడం, వాటన్నింటినీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకునే వరకు మన ప్రాసెస్ జరుగుతుంది. సో ప్రాసెస్ ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏం జరిగిందని చూసుకోవాలి. అలా కాకుండా ఎవరైతే డైరెక్షన్ బాగా చేశారో వాళ్ళని మన అనంతపురంలో మన సన్నిధిలో వాళ్ళకి అప్రిషియేట్ చేయడానికి అవార్డ్స్ ఇవ్వడం అనేది ప్రక్రియ జరుగుతుంది. ఇది 3rd ఫిలిం ఫెస్టివల్. సో టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదండి, టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా కూడా స్థానం అనేది ఉంటుంది. సో ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఎన్నిటి నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్ కనిపిస్తున్నారు. అంటే ఒకరికి ఏమాత్రం పొద్దు లేకుండా, అంటే ఒక డైరెక్షన్ అనేది ఒక వే ఆఫ్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఏ షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అవ్వకపోవచ్చు, అంటే ఆర్టిస్టులు యాక్షన్లో అటు ఇటు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్న కంటెంట్ అనేది ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇందాక మీరు చెప్పారు, ఇందాక చూసింది మీరు మూవీ రైతే సీఎం అయితే, ఇది మంచి కాన్సెప్ట్ అండి. ఆ పేరులోనే దమ్ అనేది ఉంది. ఏంటంటే రైతైన వాడికి కష్టాలు అనేవి బాగా తెలుస్తాయి. మనమందరూ ఏసీ హాల్లో కూర్చొని లగ్జరీగా తింటూ మనం బతుకుతున్నాం, కానీ ఆ బతుకుతున్న మూల కారణం ఎవరు? రైతు. అలాంటి రైతును మనం పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా వారికి మనం సహాయపడడానికి ముందుకెళ్ళాలి తప్ప, రైతు అనేది వర్డ్నే అవకాశానికి మాత్రమే రైతు అనే పేరుని వాడుకుంటున్నారు. ఎక్కడైనా రైతు రాజు అంటున్నారు, కానీ రాజు ఎక్కడండి, వర్డ్ ఎక్కడ, రైతు ఎక్కడ? కానీ ఇలాంటి కాన్సెప్ట్లు ఇందాక చూసేది కాదు, చాలా వచ్చాయి రైతు మీద కాన్సెప్ట్స్, ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ వచ్చాయి. అంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే నిజమైన చోటికి, అంటే ప్రభుత్వం వరకు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ వెళ్ళి వాళ్ళు చూడగలిగారంటే కాస్తైనా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు కోసమే మా ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఫిల్మ్ ఫెస్టివల్ అని చేస్తున్నాం. అందరి టాలెంట్ను బయటికి తీసుకుని రావాలని, అందరికీ సరైన స్థాయిలో వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఈ యొక్క ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఫిలిం ఫెస్టివల్లో భాగంగా మీ అందరికీ కూడా బాగా తెలుసు రషీద్ గారు. రషీద్ గారు ప్లీజ్ ఒక్కసారి మాకు డైరెక్షన్ అంటే ఏంటి, యాక్టింగ్ అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, కష్ట నష్టాలని తెలిసినటువంటి ఒక వ్యక్తి. తను పడ్డ కష్టాలు ఇంకొకరికి పడకూడదన్న సదుద్దేశంతో ఒక డైరెక్టర్గా తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అనంతపురంలో ఈ యొక్క ఫిలిం ఛాంబర్ తయారు చేయడం. ఫిలిం ఛాంబర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళకు వారికి సరైన సహాయం మనం చేయగలము, మేముండి వాళ్ళని ముందుకు నడిపిస్తాం. వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేము ఇక్కడ సహాయం చేయడానికి మా అనంతపురం ఫిలిం సొసైటీ రెడీగా ఉంది. ఆ ఉద్దేశంతో మేము ఈ యొక్క ఫిలిం ఫెస్టివల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో
సో ఈరోజు రషీద్ గారు మేము కలిసి ఈ యొక్క ప్రయాణం జరుగుతుంది. నిన్నటి నుంచి మూవీస్ చేస్తున్నాం. మన ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. నిన్న పూర్తి డే మొత్తం మూవీస్ చేసాం. ఈరోజు కూడా డే మొత్తం మూవీస్ జరగబోతున్నాయి. సో ఆ తర్వాత రేపు ఫైనల్ అవార్డ్స్ అనేవి మనం రాజహంస 3 స్టార్ హోటల్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి మంచి మూవీస్కి జడ్జిమెంట్ చేయడానికి రషీద్ గారు ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇక్కడ తీసుకొని రావడం అంటే ఏదైనా కూడా సమబుద్ధి ఉండాలి అంటారు. ఏంటి అంటే ఎవరికైనా అవగాహన ఎలా ఉంటుంది, తీసిన సబ్జెక్ట్ని అవగాహన తెలుసుకోవడం కానీ, వాళ్ళ యొక్క డైరెక్షన్ మెలకువలు కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తిని తీసుకుని రావడం రషీద్ గారు ఈరోజు మాకు చేసినది ఒక మంచి కారణం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జడ్జెస్గా మన ముందు ఉంటున్నటువంటి వెంకట్ కట్ట గారు మోషన్ క్యాప్చర్ అనే యూనిట్ అది ఉంది. కాకపోయినా ఒక డైరెక్షన్కి కావాల్సిన స్క్రిప్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ పర్యవేక్షణ అనేది తనలో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రూవ్ అయినటువంటి ఒక మంచి డైరెక్టర్గా ఈరోజు మా అనంత ఫిలిం ఫెస్టివల్ కోసం ఆయన జడ్జిగా రావడం నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ చెప్పాలి అంటే ప్రభాస్ గారికి కూడా ప్రాజెక్ట్ చేయబోతున్నారు మోషన్ పోస్టర్స్. సో ఇలాంటి ఒక వ్యక్తిని ఈరోజు అనంతపురానికి మనం తీసుకొని రావడం అనేది నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకసారి ఆయన వేదిక మీద రావాల్సిన మనస్ఫూర్తి. సో ఎందుకంటే ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుందంటే అది ఒకరితో కాదండి, ఇలాంటి నలుగురు కలిస్తేనే ఏదైనా కూడా సరైనది జరుగుతుందని మా సదుద్దేశం. సో ఆయన రావడం నిజంగా మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక మంచి స్థాయిలో సరైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు జడ్జిమెంట్ చేయడానికి పిలిపించడం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. యానిమేషన్ మూవీని అన్ని లాంగ్వేజ్లో చూసే ఉంటాం. ఆ ధీరా అనే యానిమేషన్ మూవీ చేసిన వ్యక్తి. అంతేకాకుండా స్క్రిప్ట్ రైటింగ్లో తనకంటూ ఒక స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ని ఎలా రాయాలని ఒక స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు బాహుబలి అంత అద్భుతంగా రాగలిగిందంటే అక్కడ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి పట్టు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఇంకొక జడ్జిగా పిలవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రభు గారిని రావాల్సిందిగా మనస్ఫూర్తిగా వెంకట్రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా గొప్పగా చెప్పేది ఏంటంటే పోయినసారి మేము ఫిల్మ్ ఫెస్టివల్ అప్పుడు ఇప్పటిదాకా మర్చిపోలేని వ్యక్తి అంటే వెంకట్రావు గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పిన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేము వెళ్ళి మాట్లాడుతుంటే కూడా పోయినసారి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క సినిమా గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అలా చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది మాకు తెలుసుకోవడానికి అని అన్నారు. ఏదైనా కూడా చూడటమే కాదు, దానిలో ఉన్నటువంటి లోతుపాతులు చెప్పడం ఒక జడ్జిగా వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఒక సరైన వాళ్ళని మేము ఈరోజు ఈ యొక్క అనంత ఫిలిం ఫెస్టివల్కి జడ్జెస్గా పిలిపించాం. వాళ్ళ మాటలు రెండు మాట్లాడు. బేసికలీ నా స్నేహితులైన వెంకట్ కట్ట గారిని నేను ఇక్కడ అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 గాను స్వాగతం పలుకుతున్నాను. అండ్ వెంకట్ గారితో నాకు గత 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. హైదరాబాద్లో, వైజాగ్, విజయవాడ, సో ఏ ఫెస్టివల్ జరిగినా కూడా మేమందరం అక్కడికి చేరుకునే వాళ్ళము. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7-8 వరకు మాకు వేరే పని ఉండేది కాదు. ఓన్లీ సినిమా చూస్తూనే గడిపేసే వాళ్ళము. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ, ఆ సినిమా గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ నాకు వెంకట్ కట్ట గారి నుంచి వెంకటేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. అండ్ లాస్ట్ ఇయర్ మన ఫెస్టివల్కు వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు. అండ్ ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన ఆ 4 వాక్యాలు అన్నవి చాలామంది అప్రిషియేట్ చేశారు. అందుకే మళ్ళీ నేను వెంకటేశ్వరరావు గారిని చూస్ చేసి మరీ పిలిపించుకున్నాను ఇక్కడికి. అండ్ వెంకటేశ్వరరావు రీసెంట్గా ధీరా అని ఒక యానిమేషన్ మూవీ చేశారు. ఆ యానిమేషన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో జనవరిలో రిలీజ్ అయింది. అండ్ 13 లాంగ్వేజ్లలో దీపావళికి రిలీజ్ అయింది. అండ్ 13 లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ రైటింగ్ వ్యవహారాలు అండ్ వాటికి సంబంధించిన పర్యవేక్షణ ఇవన్నీ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా జరిగాయి. అండ్ ఆయన ఆ మూవీకి ఎంతగా కష్టపడినారు అంటే స్క్రిప్ట్ రైటింగ్ వ్యవహారంలో ప్రజెంట్ అది బాగా సక్సెస్ అయిన యానిమేషన్ మూవీ. అండ్ వెంకట్ కట్ట గారు విషయానికి వచ్చేటప్పటికీ వెంకట్ కట్ట గారు స్క్రిప్ట్ రైటర్గా, కెమెరామెన్గా, యానిమేటర్గా గత 20 years నుంచి ఉన్నారు. అండ్ రీసెంట్గా మోషన్ క్యాప్చర్
సో మోషన్ క్యాప్చర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి సౌత్ ఏషియా, నాట్ ఓన్లీ ఇండియా కాదు, సౌత్ ఏషియా డైరెక్టర్గా తను వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మూవీస్ని చూసి, సో మీ మూవీస్లో ఉండే గుడ్ బ్యాడ్, ఇంకా దాని బెటర్మెంట్ ఏ విధంగా ఉండాలి అన్న విషయాలన్నింటినీ చర్చించుకొని మాకు మంచి మంచి సజెషన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అండ్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. గత సంవత్సరం నేను ఇక్కడే అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా మీ అందరినీ కలవడం జరిగింది. ఈసారి మళ్ళీ నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకను రషీద్ గారికి కానీ, అదేవిధంగా వెనక ఉండి నా పేరు సూచించిన మా మిత్రులు వెంకట కన్నా గారికి కానీ, అదేవిధంగా రమేష్ గారికి కానీ, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్, అది మూవీ, లేకపోతే డాక్యుమెంటరీ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా టెక్నికల్ వాల్యూస్ కలిపితే ఈరోజు అది షార్ట్ ఫిల్మ్ అయింది, ఈరోజు అది 70mm సినిమా అయింది, ఈరోజు అది ఐమాక్స్ థియేటర్లో ఆడే సినిమా అయింది. కానీ వీటన్నిటికంటే మూలము, వీటన్నిటికంటే పూర్వము ఉన్నటువంటి రూపము, ప్రధానమైనది కథ. కొన్నాళ్ళు మనం చదువుకున్నాం, అంటే నేను మానవ పరిణామ క్రమంలో చెప్తున్నాను. కొన్నాళ్ళు కథను చదువుకున్నాం, మరి కొన్నాళ్ళు నాటకాల రూపంలో చూసుకున్నాం. ఈరోజు కెమెరా అనేది వచ్చిన తర్వాత, శబ్ద ముద్రణ, ఆడియో రికార్డింగ్ అనేది ఏర్పడిన తర్వాత ఈరోజు నేరుగానే కాకుండా తెర మీద కూడా చూసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఇది మనలో దర్శకత్వం అనే కొత్త కొత్త కోణాలని, మనిషి యొక్క ఆలోచన విధానంలో, సృజనాత్మకతలో కొత్త కొత్త కోణాలని టెక్నాలజీ ఆవిష్కరిస్తూ వస్తుంది. ఆ రోజు దర్శకత్వానికి లేనటువంటి అవకాశాలు ఈరోజు టెక్నాలజీ కారణంగా ఏర్పడ్డాయి. నాటక ప్రదర్శన రోజుల్లో కేవలం నాటక రచయితే దర్శకుడు, రచయితే కవి. కానీ ఈరోజు రచయితతో పాటుగా దర్శకుడు అనేది మనకు కొత్త శాఖ ఏర్పడింది. కానీ ఈరోజు దర్శకుడే రచయితగా ఉండొచ్చు, లేదు దర్శకుడు వేరుగా, రచయిత వేరుగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనిషిలోని కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను బయటకు తీసుకుంటూ వస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నాం. దాంతోపాటుగానే జనంలో కూడా ఇది అంతే బలంగా వెళుతుంది. సినిమా అనేది చాలా బలమైన మీడియా. అది ఈరోజు న్యూస్ రూపంలో ఉంది, ఈరోజు సినిమా ఎంటర్టైన్మెంట్ రూపంలో ఉంది. విజువల్ అనేది చాలా బలమైన మీడియా. సో ఆ విజువల్ ద్వారా మనం ఏమైతే సమాజానికి చెప్పదలుచుకున్నామో ఆ అంశాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా తనకున్న సృజనాత్మకతను ఉపయోగించి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరెవరి గొప్ప వాళ్ళది. సైన్స్కి హద్దులు ఉన్నాయండి, కానీ ఆర్ట్, కళారూపానికి హద్దులు లేవు. రక్తం ఎర్రగా ఉంటుంది, ఆఫ్రికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, భారత్లో అయినా, అమెరికాకి వెళ్ళింది, అది సైన్స్. కానీ ఒక డైలాగ్ చెప్పమంటే ఆఫ్రికన్ ఒక రకంగా చెప్తాడు, ఆస్ట్రేలియన్ ఒక రకంగా చెప్తాడు, భారతీయుడు ఇంకొక రకంగా చెప్తాడు. అదే భావాన్ని ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క విధమైన వ్యక్తీకరణతో చెప్తారు. ఎందుకంటే ఇది కళ. దీనికి సాంకేతిక నైపుణ్యానికి మళ్ళీ ముడిపెడితే వచ్చినటువంటి కొత్త కళారూపం సినిమా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కళారూపానికి మన ముందు ఏర్పడినటువంటి ఆస్కారం. సో 70 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది మహానుభావులు, దర్శకులు, నటులు, అదేవిధంగా సాంకేతిక నిపుణులు ఎంతోమందిని మనం చూసాం. ఈరోజు సాధారణమైన చిన్న చిన్న పల్లెల నుంచి, పట్టణాల నుంచి వస్తున్నటువంటి యువతకి కూడా ఓ సినిమా అంటే అది వేరేదో ప్రపంచం అనుకుంటూ వచ్చాం ఇంతకాలం కాదు. సినిమా అనేది మనందరము కూడా అందులో మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం సినిమా అని ఎంతో అంతో సృజనాత్మకత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేదిగా ఈరోజు సినిమా రూపొంది. సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెందుతూ వచ్చే కొద్ది. కాబట్టి ఇలాంటి సందర్భంలో అనంతపురం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, అదేవిధంగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ, ఈ రెండింటి ఆధ్వర్యంలో ఇక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రషీద్ గారు, రమేష్ గారు వీరి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వర్తిస్తూ, చాలా క్రమశిక్షణతోటి నిర్వహిస్తూ వస్తున్నారు. కొంత స్క్రీనింగ్ నిన్న దాదాపుగా ఒక 14, 15, 18 చిత్రాలు నిన్న స్క్రీనింగ్ జరిగింది.
అదేవిధంగా ఈరోజు కూడా అంతే మొత్తంలో 17 చిత్రాలు ఈరోజు స్క్రీనింగ్ జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మేము సమగ్రంగా పరిశీలించి మేము మనిషి దేవుడు కాదు, అదేవిధంగా జడ్జెస్ అయినప్పటికీ మేము కూడా మానవులమే. కాబట్టి మాకున్న పరిజ్ఞానం, మాకున్న ఆలోచన అది కాస్త నిష్పాక్షికంగా ఎవరు మనకి ఉత్తములు, మధ్యములు, అధములు అన్న తేడాలు ఏమీ లేవు. ఎవరు ఇక్కడ ఈ ప్రదర్శనలో ఎవరు తమ నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించారు, ఈ మనకు ప్రజెంట్ చేయబడినటువంటి ఈ ఫ్రేమ్లో ఎవరు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇచ్చారు అనే దాన్ని జడ్జ్ చేసి దానికి తగిన విధంగా అవార్డులని నిర్ణయించడం ద్వారా దీని లక్ష్యం ఏమిటి అంటే, ఈ ఫ్రేమ్లో అవార్డ్స్ వచ్చిన వాళ్ళు గొప్పవాడు కావచ్చు, ఈ ఫ్రేమ్లో అవార్డ్స్ రాని వాళ్ళు తక్కువవాడు కాదు. వీళ్ళకి ఇంకొక ఫ్రేమ్ పెట్టుకొని, ఇంకొక షార్ట్ ఫిల్మ్ తీసుకొని, ఇంకొక సినిమా తీసుకొని తమని తాము రుజువు చేసుకునేటటువంటి అవకాశం ఏ విధంగా ఏర్పడుతుంది అనడానికి ఇది ఒక మోటివేషన్ మాత్రమే. కాబట్టి ఈ నేపథ్యంలో మేము మా సాధ్యమైనంత మేరకు నిష్పక్షపాతంగా ఎవరికి ఏ విధంగా ప్రజెంటేషన్ చేయబడిందో దాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మేము ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంతమందికి వేదిక ఇటు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళకి, ఇటు మనం జడ్జిమెంట్ చేయడానికి, ఇటు బయట నుంచి ప్రేక్షకులు వచ్చి చూడడానికి, వీటన్నిటికీ కలిపి ఒక సామూహిక వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ, రషీద్ గారు, రమేష్ గారు, వారి నేపథ్యంలో వారికి సహకరిస్తున్నటువంటి ఇంకా నాకు తెలియని ఎంతోమంది సహకారకర్తలు ఎంతోమంది ఉండొచ్చు. వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఇందాక సార్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. పోయినసారి ఏదైతే మీరు జడ్జిమెంట్ చేసి ఒక మూవీకి మీరు ఉత్తమ చిత్రంగా ఇచ్చారు, భారతదేశంలో అమ్మాయిలా అని అర్జున్ జరుగుతున్నప్పుడు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆ మూవీ తర్వాత ఆ మూవీని పెద్ద సినిమాగా చేద్దామని చెప్పేసి మంచి ప్రాజెక్ట్ అబ్బాయికి హై బడ్జెట్లో మూవీ వచ్చింది. అది మనం అవార్డు ఇచ్చిన తర్వాత ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ టు జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్పడానికి ఒక దర్శకుడికి సరైన వాటిని నిర్ణయించి ఉత్తమ దర్శకుడిని ఇవ్వడం అనేది నిజంగా మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక మన ముందు ఇంకొక బాహుబలి నిలబడి ఉన్నారు. ఆయన కూడా 2 మాటలు మాట్లాడితే 2 words ఆల్ ది బెస్ట్ చెప్పండి. సో ఇక సార్ కూడా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాట్లాడతానంటున్నారు. సో చూద్దాం జడ్జిమెంట్ ఏమంటుందో. సో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, మనం ఏమి చేస్తున్నా కూడా మన షార్ట్ ఫిలింని ప్రతి ఒక్క అప్డేట్ని కూడా SUR ఛానల్ ద్వారా మనకు అప్డేట్స్ ఇస్తున్నారు. సో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు లైవ్లో రికార్డ్ చేసి మనకు యూట్యూబ్ ద్వారా మనకు చేస్తున్నారు. కాబట్టి ఇఫ్ డోంట్ మైండ్ ఒక్కసారి మీ మొబైల్ తీసుకొని SUR ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోతుంది. జస్ట్ 2 minutes మనం మొబైల్ ఓపెన్ చేయండి అయిందా. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్, ఎందుకంటే ఇది మీరు ఏం మాట్లాడారు, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మన లైవ్లో రికార్డ్ ఉంటుంది. ఎప్పటికైనా ఇలా యూట్యూబ్లో ఉండడం వల్ల ఈ న్యూస్ ఛానల్లో ఉండడం, ఆ న్యూస్ ద్వారా మన వాళ్ళు ఎంతమందికి అయినా కూడా చెప్పుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. SUR ఛానల్ని దయచేసి మనందరం కూడా, నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ చాలా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు, మనందరి జనంలోకి తీసుకెళ్తున్నారు. సో ముందు మనం చూస్తే జనం కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వ్యక్తిని పరిచయం చేయాలి. సాయి అన్న అని. సాయి గారు చేస్తున్నట్టు కార్యక్రమాలు చెప్పాలంటే టైం సరిపోదు. సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎంతో మందికి అన్నదానం చేస్తూ, ఎంతో మందికి ఏ ఆపదలో ఉన్నా కూడా ఆదుకుంటూ ఈరోజు ఒక మనిషిగా, ఒక మనుషుల్లో దేవుడిగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి. మన కరోనా జరిగిన చాలా వరకు పేషెంట్లని వదిలేసి వెళ్ళిపోయిన కన్న పిల్లలు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా అనాథ సేవల్ని తీసుకొచ్చి వాళ్ళని దహనం చేసి ఆ కార్యక్రమం తనే వంతుగా తీసుకుని ఎన్నో మందికి సేవ చేస్తూ ఈరోజు మా అన్నగా మా పక్కన ఉన్నటువంటి సాయిని ఒక్కసారి క్లాస్ అండి. మానవతా దృక్పథంతో మంచి వ్యక్తులు ముందు కనిపిస్తున్నప్పుడు క్లాస్ కొట్టడం ఎందుకంటే మన మానవతా ధర్మం. సో ఎందుకంటే ఒక మంచి మనం ఏదైతే చేయలేమో అది ఎదుటి మనిషి చేస్తున్నామో నిజంగా మనం గర్వించాలి. ఎందుకంటే చిన్న సహాయం చేస్తే కూడా సహాయం కిందకే వస్తుందండి.
మంచిగా మాట్లాడడం కూడా మంచితనం అని అనిపిస్తుంది. అలాంటిది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరము ప్రజల కోసమే సేవ చేయాలని ఉన్నటువంటి మా సాయన 2 మాటలు సాయి. అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా రషీద్ అన్న గారిని కలవాలని ఇక్కడికి రావడం జరిగింది. ఆయన నిజంగా లేట్ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన లేట్గా రావడం వల్లే నేను చాలాసేపు బయట నిలుచుకున్నాను. తర్వాత అంతనే అడిగాను, లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అంటే వెళ్ళి కూర్చోండి అన్నారు. తప్పనిసరిగా తీసుకెళ్ళి మీ యొక్క ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇంతవరకు మేము చేసాం, చాలా చూసానమాట సినిమాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు రైతుల కష్టాలను మాత్రమే చూపిస్తున్నారు. రైతు ఇట్లా కష్టపడతారు, అట్లా పడతారు, గిట్టుబాటు లేదు, ఊరు చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. కానీ సమస్య కాదు, వీళ్ళు సమస్యకు పరిష్కారం చూపించారు. చాలా చక్కగా ఉంది. మీరు దయచేసి మాతో టచ్లో ఉండి నాకు చేతనైనంతవరకు నేను చేయగలిగినటువంటి, ఎందుకంటే నేను ప్రతి నెల 2 సార్లు 3 సార్లు విజయవాడకి వెళ్ళడము, అక్కడ మంత్రులు వాళ్ళని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో నాకు మంచి పరిచయం ఉంది. తప్పనిసరిగా మీ విషయాన్ని మీరు ఒక సీడీ రూపంలో నాకు తయారు చేసి ఇస్తే దాన్ని తీసుకెళ్లి వారికి ఇచ్చి వారి ద్వారా ఇంకా పై స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ చీఫ్ సెక్రటరీకి మీరు కూడా ఈ యొక్క సీడీని ఇచ్చి దీన్ని ఒకసారి పరిశీలించమని చెప్తాను. తప్పనిసరిగా చేస్తాను. ఇంకా రమేష్ గారు చెప్పారు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు అది అని. అది నా గొప్పతనం ఏం లేదు, బాబా అనుగ్రహమే. అసలు మొట్టమొదటిసారిగా అనంతపురంలో కరోనా డెత్ జరిగింది స్టేట్లోనే మొట్టమొదటిసారిగా. ఈరోజు బహుశా మీకు డేట్ గుర్తుంటుంది. ఈరోజు జనవరి 30 మన భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు రిజిస్టర్ అయిన డేట్ ఈరోజు మొట్టమొదటి కరోనా కేసు రిజిస్టర్ అయిన డేట్. అటువంటి పరిస్థితుల్లో మన అనంతపురంలో ఫస్ట్ డెత్ కూడా మన అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ రోజు అధికారులందరూ, కలెక్టర్ గారు అందరూ ఎట్లా ఇది తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరు చేస్తారంటే నాకు డిఎంఎంటే చూసారు, ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక ఆయన చనిపోయాడు సాయి, మీరు ఇప్పటివరకు ఎంత ఫస్ట్ ఆయన అలాగే ఇప్పటివరకు మీరు ఎంతమందికి అంత్యక్రియలు చేశారన్నాడు. సార్ 756 మందికి. క్యాస్ట్ ఏమన్నా చూసారన్న? క్యాస్ట్ లేదండి, మాకు మానవత్వం ఉంటే ముఖ్యము. ముస్లిమ్స్ చేశాను, హిందువులు చేశాను, క్రిస్టియన్స్ చేశాను. 764 మందిని వాళ్ళందరినీ వారి సాంప్రదాయ పద్ధతిలో తీసుకెళ్ళానంటే ఇప్పుడు ఒక కేసును చేయగలరా? చేస్తాము సార్ అంటే ఏదేంటి అంటే కరోనా డెత్ ఉంది సాయి, తీసుకెళ్తారా? సార్ తప్పనిసరిగా వస్తాను. అప్పుడు కలెక్టర్ గారు అడిగారంట, ఆయన అంత ధైర్యంగా వస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా రాని, మా ఇంట్లో వాళ్ళు చెప్తే అసలు రానిరండి, నేను వచ్చేస్తాను, నా చేతనే సహాయం నేను చేస్తానని. ఆ రోజు మొదలుపెట్టాము. కరోనా ఎండింగ్, నవంబర్ ఎండింగ్ వరకు 154 మందికి అసలు కరోనా పరిస్థితుల్లో కొంత మానవత్వం అనేది మర్చిపోయారు చాలామంది. భయం. నాకు తెలిసిన మా బంధువులు ఒక ఆమె చనిపోయింది. చనిపోతే వాళ్ళ కొడుకులు 2 వచ్చారు. పెద్ద కొడుకు ఏం చెప్తున్నాడు, మా అమ్మకు నేను అంత్యక్రియలు చేయకూడదండి, మా తమ్ముడు చెప్పండి అంటాడు. సవేరా హాస్పిటల్లో చనిపోయింది. వాళ్ళ తమ్ముడికి వెళ్ళి చెప్తే వాళ్ళ భార్య పక్కకి వెళ్ళి చెప్తుంది, వద్దు నువ్వు చేయొద్దు. ఏమయ్యంటే నేను చేయకూడదు, చిన్న కొడుకు నేనే చేయాలి, మా అన్న చెప్పింది కరెక్టే, బట్ నేను చేయడానికి వీలు కాదండి, నేను చేయనంటాడు. మళ్ళీ వాళ్ళ భార్యని అడిగాను, ఏమన్నమాట, మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారమ్మా అంటే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కానీ నీ తల్లి కదమ్మా, అతని తల్లి నీకు అత్త కదా, మీరు చేయొచ్చు కదంటే, అన్న దయచేసి మేము చేయలేము, మీకు కావాల్సిన ఎంతైనా డబ్బులు ఇస్తాం, మీరే చేయించండి అని. నాకు అది మనసు బాగా అనిపించింది. మాకు దగ్గర బంధువులు, మీరేం డబ్బులు ఇద్దంటే హాస్పిటల్ ఆడిపోయి అమౌంట్ కట్టేయండి చెప్పి మేము వెళ్ళి దగ్గరుండి నేనే మొత్తం మోసుకుని వెళ్ళి, నేను ఇంకో 2 మోసుకుని వెళ్ళి ఆ కార్యక్రమం కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత 3 రోజులు అయిపోయింది. వాళ్ళు రమ్మని వచ్చారు, అక్కడ దూరం నుంచి పిలుచుకున్నారు. చివరికి ఆ చిన్న కొడుకుని అడిగాను, ఒకసారి ఆ కొరివి కట్టి వెలిగించిస్తాను, అది నువ్వు పట్టుకొని నా చేతికి నేను తీసుకెళ్ళి వెలిగిస్తానంటే వద్దు అట్లా పని ఏది చేయడని వాళ్ళ బాగా లాగుతుంది. ఆడవాళ్ళు ఎంత భయంతో వదిలేసాము, మేమే చేసాము. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, అన్న మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏమి కాలేదా? ఏమీ కాలేదండి. మా ఇంట్లో 4గురికి వచ్చింది నా కరోనా, నాకు, నా భార్యకి, నా పిల్లలకి అందరికీ వచ్చింది. మీకు రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు? భగవంతుడిపై. సో మనం ఏ పని చేసినా ధైర్యంగా చేస్తే, మంచి పని చేయాలని సంకల్పం ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా తీశారు. వీలైతే నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, ఈ కరోనా అసలు ప్రపంచంలో మామూలుగా కెలమిటీస్ వస్తుంటాయి, ఒక చోట వస్తుంది, ఇంకో చోట వస్తుంది, ఇంకో చోట ఒకసారి వరదలు వస్తుంది, ఒక చోట భూకంపం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఒక్కొక్క ప్లేస్లో మాత్రం వస్తుంది. కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని అల్లకల్లలో చేసేటువంటి భయంకరమైన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి కరోనాలో మానవులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, ముఖ్యంగా ఏం లెసన్స్ నేర్చుకున్నారని దాని మీద చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా అన్నగారు ఉన్నారు ఇక్కడే. మీరు ఎవరికైనా సలహా ఇచ్చి చేసి కొన్ని వచ్చాయి, కొంత ఇంకా బాగా కొన్ని ఇంకా కొంత దాన్ని చేసేటప్పుడు మా లాంటి వాళ్ళు కూడా, మేము కూడా మా వంతుగా మాకు తెలిసిన అనుభవాలు, కొన్ని మంచి మంచి అనుభవాలు మేము చెప్పగలము. ఆ అనుభవాలు క్రోడీకరించి చేస్తే బాగుంటుంది చెప్పుకుంటూ, ముఖ్యంగా పెనుగొండ వాళ్ళు తీసినటువంటి ఈ యొక్క రైతే సీఎం అయితే అనేటువంటి ఇది బాగా నచ్చింది. దాని ముందు ఒక ఫిల్మ్ చూసాను, అది నాకు పూర్తిగా అయితే అది చూడలేదు, మధ్యలో జాయిన్ అనేది సైకాలజీకి సంబంధించిన ఏదో ఉన్నట్లు టాపిక్ అది కూడా హెల్యూసినేషన్స్ అది కూడా చాలా బాగుంది.
ముఖ్యంగా మన అనంతపురంలో ఇటువంటి గొప్ప వ్యక్తుల వలన ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈసారి అవకాశం లేకపోయింది. నెక్స్ట్ టైం దయచేసి ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో మా నాటి సంస్థను కూడా పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ రమేష్కి రచితాని గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్లీ సాయి మీన్స్ నాకు ఫస్ట్ టైం పరిచయం అండ్ మురళి గారు రెఫరెన్స్ ఇచ్చారు. చెప్పగానే అడ్రస్ ఎక్కడ సో నాకు తెలిసిన పేరు సాయి మాత్రమే. కాబట్టి సాయి గారు మీరు చేస్తున్న పని ఎవరు చేయనటువంటిది అండ్ మీరు ఈ సేవా కార్యక్రమంలో వెళ్ళవేళ ఆయుధాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన మధ్య ఇప్పుడు ఒక టాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ ఉన్నారు. ఆయన్ని నేను స్టేజ్ మీదకి పిలిపిస్తున్నాను. ఆయన టాలీవుడ్ ఫిలిం డైరెక్టర్ అయినా, అంత మంచి స్క్రిప్ట్స్ రాసినా, అయినా సరే కాంపిటీషన్లో మన మధ్య ఉన్నారు. ఇక్కడ చిన్న పెద్ద అదా ఇదా అని కాదు. సో అనుకున్న సబ్జెక్ట్ని అనుకున్న విధంగా చెప్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ నేను ఎంఎం అర్జున్ గారిని స్టేజ్ మీదకి పిలిపిస్తున్నాను. ప్లీజ్ మరొకసారి. ఎంఎం అర్జున్ గారు బేసికలీ ప్రేమ పందెం అని ఒక సినిమా తీశారు 2018లో. అది దగ్గర 50 థియేటర్లలో ఏపీ అండ్ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోనూ అది రిలీజ్ అయింది. అండ్ అర్జున్ గారు మాట్లాడాల్సింది కానీ కోరుతున్నాను. దానికంటే ముందుగా అందరికీ శుభోదయం. నాకు రషీద్ గారు చాలా ఏళ్ళుగా పరిచయం. అంతకంటే పూర్వం నుంచి రమేష్ అన్న గారు పరిచయం. మరి ఈ పరిచయాలు ఎలా ఉన్నా కూడా ఎవరి రంగంలో వాళ్ళు ఉన్నత స్థితికి పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, సినిమా తీయాలి, సినిమా చేయాలి, లేదా నటించాలి అనేది మన కళ, మన తాపత్రయం మనం పడుతున్నాం, మన కష్టాలు మనం పడుతున్నాం. కానీ అలాగే రషీద్ గారు కూడా తన తాపత్రయం తను పడ్డాడు, కళలు కన్నాడు, కొన్ని చేశాడు. అయితే ఆయనకు వచ్చిన అనుభవంతో, ఆయన సాధించినటువంటి విజయాలతో ఆయన తనందుకు తాను ఊరికే ఉండకుండా ఇలా మనలాగా ఎంతమంది కష్టాలు పడుతున్నారో, ఇలా మనలాగా ఎంతమంది తపన పడుతున్నారో వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి వాళ్ళందరి కళలకు ప్రోత్సాహం ఇవ్వడానికి, వాళ్ళందరి ఆరాటానికి తన సపోర్ట్ని ఇవ్వడానికి ఈ యొక్క అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి 3 సంవత్సరాలుగా అందరికీ ఈ యొక్క, నాకు తెలుసు ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టాలు ఉంటాయో ఈయనకు ప్రత్యక్షంగా తెలుసు. నేను ఆయన దగ్గర నుండి చాలా ప్రోగ్రామ్స్ చేశాము అనంత కళావాహిని దగ్గరలో. మరి ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది. అన్ని కష్టాలని అవలీలగా భరిస్తూ మీకు నిజంగా చేతులు ఎత్తి మొక్కుతున్నాను. నాకు తెలుసు చాలా కష్టాలు ఉంటాయి. ఒక సంస్థను ఆర్గనైజ్ చేయాలంటే, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే, ఇంతమందిని ఏకీభవం చేయాలంటే, దాన్ని సక్సెస్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అంత కష్టాన్ని మనందరి కోసం పడుతున్నందుకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరు కళాకారులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు అందరి తరఫున నేను మీకు నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సంస్థ ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి ఎంతోమంది కళాకారులకి ఊతం ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి మీ మైత్రి కూడా మాకు కొనసాగాలని, ఇంకా మనం ముందు మంచి విజయాలు సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రమేష్ అన్న గారు కూడా నేను చూస్తున్నాను, చాలామంది షార్ట్ ఫిల్మ్స్ చేయాలంటే వాళ్ళకి ఏదో కథ రాసుకుంటారు, స్క్రిప్ట్ తెలుసుకుంటారు, కానీ లొకేషన్స్ ఎలా పట్టుకోవాలి, ఆర్టిస్ట్ని ఎలా పికప్ చేసుకోవాలి, టెక్నీషియన్స్ ఎలా రాబట్టుకోవాలి, చాలా విషయాలు తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈయన తన సపోర్ట్ ఇచ్చి, లొకేషన్స్ మాట్లాడి, పర్మిషన్స్ ఇప్పించి, మరి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందించి, మరి ఆ విధంగా ఆయన పర్సనల్గా చేస్తూ, మరి అలాంటి వాళ్ళని ఈ సంస్థలో తీసుకొని ఇద్దరు కొలాబరేషన్తో చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. బహుశా నేను ఈ సంస్థకు నేను కూడా ఏదైనా కానీ సహాయం చేయాల్సిన అవసరం వస్తే తప్పకుండా మనస్ఫూర్తిగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నేను కూడా 2 ఫిల్మ్స్ పంపించడం జరిగింది.
అంటే ఫస్ట్ కొంచెం తటపటాయించాను. అంటే నేను ఒక ఫిలిం చేసి ప్రేమ పందెం అనే ఒక సినిమాని స్టేట్ వైడ్ రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని చేశాను. మరి ఒక సినిమా డైరెక్టర్గా ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ఫిల్మ్ పోవడం కరెక్టా కాదా అని మరి క్షణంలోనే ఫిలిం ఏదైనా ఫిలిమే మనం, ఎందుకంటే నాటక రంగం నుంచి మనం అందరూ వచ్చాం. ఇందాక సార్ చెప్పారు, మరి ఇది రూపం మార్చుకుంటూ ఉండొచ్చు కానీ ఫిలిం ఏదైనా ఫిలిమే, కళ ఏదైనా కళే. కాబట్టి చిన్నదా పెద్దదని చూడకుండా మనం చేసింది ఎందుకు చేశానంటే ఈ 9 months గ్యాప్లో, అంటే కరోనా గ్యాప్లో నాకు ఖాళీగా ఉండడం నచ్చలేదు. అందుకే ఈ గ్యాప్లోనే 9 షార్ట్ ఫిల్మ్స్ చేసేసాను. ఒక్కో నెలలో ఒకటి చేశాను. ఆర్టిస్ట్గా కొన్ని, డైరెక్టర్గా కొన్ని, రైటర్గా కొన్ని. ఖాళీగా అయితే లేదు, నాకు ఖాళీగా ఉండడం అసలు చేత కాదు. సో ఈ కరోనా టైంలో నేను హైదరాబాద్లో వర్క్ చేయలేకపోవడం వల్ల ఇక్కడే ఉండి షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. మరి అలా చేసినటువంటి 2 షార్ట్ ఫిల్మ్స్లో ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ ఈ కాంపిటీషన్ పంపించాను. మరి అవార్డు వస్తుందా రాదా నాకు సంబంధం లేదు. అయితే అవార్డుని ఆశించలేదు. ఇంతమందితో నేను కూడా కలిసిపోతున్నాను, కలిసి ముందుకు వెళ్తున్నాను అనేదే సంతోషం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రషీద్ గారికి, రమేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ సంస్థ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని, గొప్ప స్థాయికి చేరాలని, నేను అంటే గొప్ప స్థాయి అంటే సినిమా వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చే స్థాయికి ఎదగాలని నేను అలాగే సాయన్న గారి గురించి ఇప్పుడే తెలిసింది. మీకు పాదాభివందనాలు సార్. నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పిన విషయం తెలిసి నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న సేవ అనితర సాధ్యము, అలాగే కొనసాగాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన షార్ట్ ఫిల్మ్స్ అనేవి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చాయి. అండ్ మనకు వైజాగ్ నుంచి, ఈవెన్ ముంబై, కేరళ సో వచ్చాయన్నమాట. వాళ్ళు మనకు పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మనకు కూడా హైదరాబాద్ నుంచి ఒక గెస్ట్ వచ్చారు. అండ్ చిన్న తిమ్మరాజు ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ జరిగి ఉంటుంది. అండ్ చిన్న తిమ్మరాజు గారిని నేను ఒకసారి స్టేజ్ మీద సో తన ఫిలిం అనేది స్క్రీన్ జరుగుతుంది. అండ్ తన ఫిలిం స్క్రీన్ చేసుకోవడానికి మనకు హైదరాబాద్ నుంచి వచ్చిన గెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను టచ్ బ్యాక్డ్రాప్ చేశాను. సో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. టెక్నికల్గా కానీ, స్టోరీ పరంగా అయినా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో వాటిని మనం కంటిన్యూగా చేద్దాం. అలాప ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఆయన కూడా పర్చేస్ చేస్తే బాగుంటుంది అనేది మా సార్ ఉద్దేశం. గోపాల్ ప్లీజ్. గోపాల్ ఒక మంచి ఆర్టిస్ట్. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే పోయినసారి బెస్ట్ విలన్ అవార్డు తనకే వచ్చింది. పోయినసారి బెస్ట్ విలన్గా తను నామినేషన్లో తను ప్రైజ్ సాధించారు. సో ఎందుకంటే గోపాల్లో ఉన్న ఎంతో అద్భుతమైనటువంటి నెగిటివ్ షేడ్స్ని ఎంతో బాగా చూపిస్తాడు. అన్నీ బాగున్నాయి, కానీ నెగిటివ్ షేడ్ అనేది పోయినసారి బాగుందని చెప్పేసి తుంచే సినిమాకు గాను మిమ్మల్ని విలన్గా తీసుకున్నారు. సో ఆల్ ద బెస్ట్. మీరు ఈసారి కూడా నిన్న కూడా చూశాను, సంథింగ్ రైతన్నలో చూసాము. ఇంకా ఎన్నో ఉన్నాయనుకుంటా మీకు. సో తప్పకుండా ఈసారి కూడా మీకు మంచి సబ్జెక్ట్ మీద వస్తుందని ఆశిస్తున్నాను. 2 మాటలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆశావాది ప్రకాశరావుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు రావడం అనంతపురం జిల్లా సాహిత్య రంగానికే గర్వకారణమని జర్నలిస్ట్ యూనియన్ జాప్ రాష్ట్ర అధ్యక్షులు ఆజాద్, జిల్లా అధ్యక్షులు సనప రామకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు అనంతపురంలోని స్వగృహంలో వారు ఆశావాదిని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో అవధాన ప్రక్రియలో పద్మశ్రీకి ఎంపికైన తొలి దళిత సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు అని ఈ సందర్భంగా ఆజాద్, రామకృష్ణ, వీరితో పాటు విశాలాంధ్ర పూర్వ బాధ్యులు చెట్ల ఈరన్న తదితరులు వారిని అభినందించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ బి నారాయణ, టీవీ రెడ్డి, విశాలాంధ్ర ప్రస్తుత మేనేజర్ ఈరన్న, అనంత సాహితీ ప్రస్థానం అధ్యక్షులు అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దళిత కవిని ఇంత పెద్ద బిరుదుతో సత్కరించడం చాలా ఈ దేశానికి కాకపోతే ఈ జిల్లాకి ఫస్ట్ మన జిల్లా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆశావాది ప్రకాష్ రావు గారు మన జిల్లాలో కావడం దానికి మరింత నేను అభినందిస్తున్నాను. ఇంత గర్వకారణం ఇంత మహాసముద్రంలో ఇంత పెద్ద దేశంలో ఒక దళిత కవిని తీసుకొచ్చి ప్రభుత్వం గుర్తించి ఆయనకు అవార్డు ప్రకటించారు. చాలా కృతజ్ఞతలు. దీనికి ఆశావాదిగా ఇంకో 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేస్తాను. దేవుడిని ప్రార్థిస్తాను. నిలమైనటువంటి అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా దళిత కవికి భారతదేశం గుర్తించి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు మా విశాలంద తరఫున సార్ని అభినందిస్తున్నాం. ఆశావాది ప్రకాష్ రావు గారికి యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వించే విధంగా ఈరోజు మనము అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే సాహిత్యం అనేది, సాహిత్యం లేదే జీవనం లేదనేది ఎప్పుడో గుర్తించారు. సాహిత్యం తర్వాతనే సంగీతమైన ఇతర అభివృద్ధి అయినా అన్ని రకాలకు ఉపయోగపడేది సాహిత్యమే. మన ప్రధాని కూడా ఈ మధ్యకాలంలో సాహిత్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకి ఈ సందర్భంగా తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. ఆశావాది ప్రకాష్ రావు గారు లాంటి వారు ఇంకా ఎంతో జనం ఉన్నారు. వాళ్ళు ఈ సందర్భంగా వెలుగులోకి రావడానికి చాలా ఇది మంచి అవకాశమే భావిస్తున్నాను. ఆశావాది ప్రకాష్ రావు గారికి అభినందన తెలియజేస్తూ ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి జాబ్ తరఫున నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. నేను తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడిని. నిజంగా మన జిల్లా చాలా గర్వించదగ్గ విషయం. వాస్తవానికి ఆశావాది ప్రకాష్ రావుకి గత 10 సంవత్సరాల క్రితమే రావాల్సినటువంటి పద్మశ్రీ అవార్డు ఇది. కానీ ఆలస్యంగా అయినా కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం పట్ల మేము మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున ఆయనకి హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు గంగిరెడ్డి అశ్వత్ రెడ్డి. నేడు వచ్చిన కవిత్వం చాలా వేగంగా పోతుంది. కానీ సారు ఈ పద్మశ్రీ అవార్డు రావడంతో ఈ పద్యాలు చాలా మటుకు వెనుకబడినాయి. చదవడం పఠనం అనేది చాలా తక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అవార్డు రావడము మా జిల్లాకే కాకపోకుండా ప్రతి ఒక్కరు పట్టణం వైపు కూడా చాలా శ్రద్ధ చూపుతారు. రాష్ట్రానికి సంబంధించిన అవార్డులు చాలా వచ్చాయి. కానీ కేంద్ర తరఫు నుంచి రావడం అనేది మా అనంతపురం జిల్లా వాసిగా మా యొక్క సాహితీ సంస్థలకు చాలా అభినందనీయము. సార్ కూడా ఈ రకంగా అభినందన చెప్తున్నాను. ఆశావాది ప్రకాష్ రావు గారిది ప్రత్యేక గుర్తింపు సార్ ఉంది. అది అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువ దళిత సాహిత్య కవిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అందుకను మన పద్మశ్రీ కేంద్ర సాహిత్య పరంగా పద్మశ్రీ రావడము చాలా ఆనందించదగ్గ విషయం. ఈ తరఫున మా విశాలంద సంస్థ తరఫున సార్కి అభినందన తెలియజేస్తున్నాం. పేదలకు కూడు గూడు బట్ట అనే నినాదంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అణగారిన వర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని అనంతపురం టీడీపీ నగర అధ్యక్షులు మారుతి గౌడ్, తెలుగు యువత జిల్లా నాయకులు లింగారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు 31వ డివిజన్ పరిధిలోని అరవింద్ నగర్లో డివిజన్ అధ్యక్షులు టైలర్ రఫీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా వారు టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పాటుపడుతోందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నేతృత్వంలో పార్టీ అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని మారుతి, లింగారెడ్డి, రఫీ తదితరులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీసీల్ లక్ష్మీ నరసింహ, మాజీ కార్పొరేటర్లు చంద్రమౌళి, కృష్ణకుమార్, రాజా, సరిపూటి రమణ, నారాయణ స్వామి యాదవ్, రాము, వెంకటప్ప, తెలుగు మహిళలు విజయశ్రీ, హసీనా, కంఠదేవి, వసుంధర, మహేశ్వరి, లక్ష్మీదేవి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ కార్పొరేషన్ నందు 30వ డివిజన్ నందు మా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ డివిజన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో ఇంకా దగ్గరలో ఎలక్షన్ ఉంటాయనుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి వార్డులో మేము గెలుస్తామని నమ్మకం మాకుంది. అంతేకాకుండా ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో మొదటగా మా డివిజన్ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో పార్టీ
కార్యాలయం ప్రారంభించినందుకు చాలా సంతోషపడుతున్నాము. అలాగే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే తీసుకొని మిగతా అన్ని డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా కార్యాలయం ప్రారంభించి ప్రజా సమస్యలపై పోరాడతాము. ఎలక్షన్స్ ఉన్నా లేకుండా మేము ప్రజల మధ్య ఉంటాము, ప్రజల కోసం పోరాడతామని ఒక సూత్రప్రాయకంగా మా అధ్యక్షుడు ఈరోజు చేయడానికి నిజంగా గర్వపడుతున్నాము. ఈరోజు మా ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ముందుకు వెళ్తున్నామంటే ఆయన యొక్క తోడుపాటు అయితేనేమి, మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భిక్ష అయితేనేమి, ఎన్టీఆర్ గారు ఆ రోజు ఏ నిదానంతో ముందుకు పెట్టారో, కూడు గుడ్డ నీరు నిదానం పెట్టారో అదే నిదానంతో ముందుకు వెళ్తామని ప్రగాఢంగా మేము తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ రాబోయే ఎలక్షన్ అయితేనేమి లేదా ప్రజా సమస్యలు ఏదేమో ముందుగా మేము ఉంటామని ఈ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెట్టినందుకు నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎన్నికల్లో ప్రధానంగా ప్రచార అంశాలు ఏ విధంగా తీసుకుంటున్నారు టీడీపీ తరఫున? ఎన్నికల ప్రచారం కాదు, ప్రజా సమస్యలే ఎజెండా. ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చిన దాదాపు 2 సంవత్సరాల్లో ఈ రోజు వరకు ఒక కార్యక్రమం కానీ ప్రజలకు మంచి జరిగిందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగే లక్ష్యం ఈ తెలుగుదేశానికి లేదంటే వైసీపీకి కాదు, ప్రజా ఉద్యమం. ఒక ప్రజా ఉద్యమం రూపంలో ఈ ఎలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నాను. 31 డివిజన్లో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ఇదే విధంగా మా తెలుగుదేశం పార్టీ కానీ ముందంజ వస్తుందని మేము కోరుతున్నాము. ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం చేశాము. దానివల్ల మేము నాకు ఈ డివిజన్ కన్వీనర్ చేసిన దానివల్ల నా పైన నమ్మకంతో ఆ నమ్మకం ఒప్పు చేయకుండా నేను నా సాయశక్తుల ప్రయత్నించి నా పార్టీని నేను గెలిపించుకుంటానని మనస్ఫూర్తిగా మనవిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో, అలాగే 31 డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ గారు, అలాగే 31 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 30 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు విమర్శించారు. ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇది శోచనీయమని ఈ సందర్భంగా నాగరాజు ధ్వజమెత్తారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలను ప్రేరేపించే విధంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకోవాలని నాగరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్, రాజకీయ పార్టీల సన్నాహాలు, అధికారులు, మీడియా అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. కానీ పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇలాంటి గందరగోళమైనటువంటి ఎన్నికల ప్రక్రియను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి సంఘటనలను, ఇలాంటి మాటలను, వ్యవస్థల్ని అవగాహనపరిచేటువంటి పరిస్థితి గతంలో లేదు అని చెప్పి అనేక మంది రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, పత్రికా జర్నలిస్టులు మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎన్నికల సింబల్కు, పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీల యొక్క ఉత్సాహం ఎందుకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ అధికార ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తాం. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో జరిగేటువంటి పంచాయతీ ఎన్నికల మీద పెద్ద ఎత్తున లొల్లి పంచాయతీ నడుపుతూ ఒకవైపు ప్రతిపక్షాలు, మరొక వైపు అధికారులు, మరొక వైపు అధికార పార్టీ, ఇలా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. నిజంగా అధికార ప్రతిపక్ష నాయకులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల మీద, గ్రామ అభివృద్ధి మీద ఏమైనా విశ్వాసం ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాం. ఎందుకంటే 1044 పంచాయతీల్లో దాదాపు 80% మంది ప్రజలు రైతాంగం మీద ఆధారపడి రైతు యొక్క అభివృద్ధి, రైతు యొక్క సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అనేక మంది వినాదాలకు పరిమితమైంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా 70 రోజులుగా రైతులు ఢిల్లీ నడివీధుల్లో చలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటే
దాదాపు 72 మంది రైతులు ఆ పోరాటంలో ఆ ఉద్యమంలో అమరులైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష నాయకులు కనీసం ఇంతవరకు పత్రికలో ఒక ఖండన కూడా ఇవ్వలేనటువంటి నిస్సహాయాలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు దద్దమ్మలుగా మిగిలిపోవడం అనేటువంటిది ఈ ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాడు, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి.